ఈరోజు గులాబ్ జామ్ చేస్తానా. గులాబ్ జామ్ కావాలని మా అమ్ములు అడిగింది, మా పిల్లలు అడిగిండ్రు. వీళ్ళ కోసం నేను గులాబ్ జామ్ చేస్తాను నా స్టైల్లో. మీకు ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ చేయండి, చెయ్యకుండా పోకండి, కామెంట్ కూడా చేయండి. మనకు కామెంట్ కూడా వచ్చింది గులాబ్ జామ్ చేయమని. చేస్తాను, అందరి తరపున గులాబ్ జామ్ చేస్తాను నా స్టైల్లో. ఈ పిండి ఇది 2 కప్పులు, ఈ కప్పుతోటి 2 కప్పుల పిండికి 2 కప్పులన్నర బెల్లం వేసుకోవాలి. నేను బెల్లంతో చేస్తాను, చక్కెరతో కాకుండా బెల్లంతో కాగబెట్టి చల్లార్చుకున్న పాలు ఇవి పిసుక్కోవాలి. పిండి మంచిగా పిసుక్కుంటే పలిగినట్టు రాదు, మంచిగా గుండ్రగా వస్తాయి. పిండి మంచిగా పిసుకుడు పడాలి, కొంచెం నానాలి. పిండి కూడా వెంటనే చేసుకోవద్దు, ఒక 2-3 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు గులాబ్ జామ్ మంచిగా టేస్టీగా వస్తుంది. తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పిండి పిసుకుడు అయిపోయింది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. అంతసేపట్లో పాకం పట్టుకుందాం దానికి. సరే, ఇప్పుడు బెల్లం 1 కప్పుకు, ఇప్పుడు పిండి 1 కప్పు పిండికి కప్పున్నర బెల్లం. రెండు కప్పుల పిండికి 2 కప్పులన్నర. స్వీట్ అది పొయ్యి మీద పెట్టుకొని ఇది కరగబెట్టి ఇళ్ళ వడగడతా. ఎందుకంటే చెత్త గిట్లు ఏమన్నా ఉంటుంది కదా, ఇది ఇళ్ళ వడగడదామని. చెత్త గిట్లు ఉంటే పోతుందని. ఇప్పుడు ఇది మంచిగా పాకం వస్తుంది. కొంచెం పాకం అంటే పాకం అవసరం లేదు, కొంచెం ఇట్లా కొద్దిగా అతికినట్టు అయితే అయిపోతుంది. కొంచెం ఇప్పుడే పోసినాం కాబట్టి ఉడకాలి. అది అంతసేపు అవి చేసుకుందాం. ఇక చిన్న వేడై నూనె పోతానా, అవి చేసుకునే అంతలో ఇవి వేడవుతుంది. అన్నీ ఇట్లా బాళ్ళు పలగకుండా వస్తుంది మంచిగా. అన్నిట్లో వేసుకోవాలి. ఇక ఒక 4 విలాచీలు ఎత్తాను ఇలా. ఇది మంచిగా అయిందిగా. ఇప్పుడు అవి కాల్చుకుందాం. నూనె వేడైంది, సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, లేకుంటే మాడిపోతుంది. పైన లోపల పిండి పిండి ఉంటుంది. ఇట్లా కాల్చుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. సిమ్ములో కాల్చుకుంటే మంచిగా ఉబ్బుతాయి, లోపల మంచిగా కాలుతుంది పిండి అన్నది. ఎక్కువ మంట పెట్టి కాల్చుకుంటే ఏమవుతుంది అంటే ఉబ్బది, లోపల పిండి పిండి ఉంటాయి. తింటే అంటే టేస్ట్ అనిపించాయి, పచ్చి పచ్చి ఉంటాయి. గులాబ్ జామ్ అంటే ఎవరికైనా ఫుల్ ఇష్టం ఉంటాయి. నాకైతే ఇష్టం. ఒక 2-3 తినగానే ముఖం ఇచ్చినట్టు అవుతుంది. ఇక లేకపోతే నువ్వు తినాలి అనిపిస్తుంది. ఇట్లా మంచి కాలి నూనె ఇట్లా రావాలి, పైకి తేలాలి. అప్పుడు మంచి కాలినట్టు అవి తీసుకోవాలి. పర్ఫెక్ట్ వస్తాయి ఇప్పుడు ఇట్లా చేసుకుంటే. అన్నీ అట్లనే సిమ్ములో కాల్చుకోవాలి, మంచిగా ఉడుకుతాయి. సిమ్ములనే ఉండాలి అవి. గులాబ్ జామ్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి, ఇంకా తింటే ఎట్లుంటుందో. అయిపోయినాయి. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. గ్యాస్ ఆఫ్ చేసినాయి. ఇక సౌండ్ చేయకుండా నేను గులాబ్ పర్ఫెక్ట్ వచ్చినాయి చూడు. చిట్టి తల్లులు ఎంతమంది ముద్దుగా ఉన్నాయో. ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి మనం. ఒక 5 నిమిషాలు నానిపోతే ఎంతో టేస్టీగా మనం హోటల్లో తెచ్చుకోకుండా, మనం బేకరీలల్లో అల్ల స్వీట్ హౌస్లలో పోయి తెచ్చుకుంటూ కాదు, ఇంట్లోనే చేసుకోవాలి ఇట్లా మనం. ఇప్పుడు ఇలా కొంచెం బాదం పప్పు వేసుకుందాం, కడి చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా నానాలి అవి. కొంచెం బాదం పప్పు కడి వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత మీద ఉండాలి. ఇవి మంచిగా నానతాయి. అప్పుడు ఈ రసం అంతా వాడి పట్టి అమృతం లాగా ఉంటే తింటే. మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. ఇప్పుడు టేస్ట్ చేస్తా. ఎంతో టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తానా. గులాబ్ జామ్ నేను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.
సూపర్ టేస్ట్ ఉన్నాయి. తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా పోకండి. స్వీట్ గులాబ్ జామ్ చేసుకొని తినండి.